ఎవరో మొగుడిని చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటానంటే ఎవరు ఒప్పుకోరమ్మా. ఈ తెలివి ముందు ఉండాలి నీకు. నీ చేతులారా నువ్వు చేసుకుంది అది. ఏంటండి మీరు చెప్పండి, మధ్యలో ఉండే మాట్లాడకుండా వచ్చారు కదా. వాళ్ళు బయట ఏం చేసుకుంటారో మాకు అనవసరం. ఎట్టి పరిస్థితులు ఈ అమ్మాయికి తేడా రాకూడదు. ఇతను ఆస్తి పాస్తులు ఏమన్నా ఆ పిల్లోడి పేరు మీద, ఆ అమ్మాయి పేరు మీద ఇప్పుడే రాసేయాలి. అలాగే పద్ధతిగా అమ్మాయిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టుకుని కాపురం చేయాలి. అలాగే ఆ అమ్మాయి కూడా నీకు కూడా చెప్తున్నావమ్మా, అనవసరమైన నోటి దూకుడు, నీకు నోటి దురద నీ కుటుంబం మీద కావడానికి కారణం. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని ఆలోచించుకో. కానీ ఒకటి మటుకు నీకు చెప్తున్నావు, నువ్వు చేసి ఇంకొకసారి తప్పు చేశానని అంటే నేను క్షమించేది ఉండదు. తప్పు చేయడానికి ఒకసారి అవకాశం ఉంటుంది, ఒకసారి చేస్తేనే తప్పు. మేడం నేను ఇతని దగ్గర ఉంటాను. ఎలా ఉంటావు వాళ్ళ దగ్గర? అప్పుడు అమ్మాయి ఏమైనా, అమ్మాయి ఎక్కడ ఉండాలి? ముగ్గురం కలిసి ఉంటాం మేడం. నువ్వెవరు అమ్మా చెప్పడానికి ఉంటామని? ఆ అమ్మాయి భార్య, అతని భార్య, అమ్మాయి చెప్పాలి. ఇలా అమ్మాయిని అడుగు, ఒప్పుకుంటుంది. అవసరం లేదు, నీ అక్కకైనా ఇట్లా చేతువాను ఇప్పుడు చేసింది చాలు, వద్దు. నా కొడుకున్నందుకు నేను నా మొగడు కావాలనుకుంటున్నా గానీ, లేకుంటే నాకు అవసరం లేదండి. చాలా మోసం, ఎంత మోసం చేసిరో. నాకు అమ్మ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందుకు మమ్మీ ఎంత కష్టపడ్డదో మాకు తెలుసు. ఎట్లనో నాకు మగపిల్లగాడు, నాకు ఇంటి వారసుడు రండి, నా ఇంటికి పోతున్నా అంతే తప్ప రేపటి నాడు మా నాయన ఎవరు అడిగితే నేను సమాధానం చెప్పాను. ఎవరు చేసుకుంటాను, ఎవరమ్మా మా నాన్న అడిగితే నేను సమాధానం చెప్తాను. ఎవరికి అనుకొని తెచ్చినవే నాకు అంటాడు. అలాంటి పరిస్థితి నా కొడుకు రాకూడదు. సో నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని మీ ఇంట్లోంచి పంపించేయాలి ఫస్ట్. నువ్వు అమ్మాయిని ఎక్కడ పెడతావో మాకు అనవసరం. మీ అందరి గురించి కాదా, కనీసం ఆ పిల్లోడి గురించి పద్ధతిగా బ్రతకడం నేర్చుకోండి, సరేనా? సంతకాలు తీసుకో. నువ్వు ఇటు రామ్మా, నువ్వు వెళ్ళి అడుగుచ్చు. రూపాన ఒక కొడుకు లాంటి వాడు రావాలని చెప్పి నువ్వు చాలా పెద్ద మెడలే కట్టుకున్నావని నాకు అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ మనిషిని మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు చాలా కాలం అబ్జర్వ్ చేస్తే ఇతనే సరైనోడు అనుకుని పెళ్లి చేసుకున్నావు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటంటే అతని మనసులో నువ్వు ఉన్నావా లేదా అన్నది పూర్తిగా విశ్లేషణ అన్నది జరగలేదు. కానీ ఏంటంటే ఒకసారి ఒప్పుకోకపోవటం, తర్వాత వాళ్ళు ఒప్పుకోవటం అనేటటువంటి దాని మధ్యన ఉండేటటువంటి వాళ్ళ మానసిక పరివర్తన చాలా వరకు జరుగుతుందన్న. మొదటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే కనుక బహుశా నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. కానీ మధ్యలో వాళ్ళు ఒప్పుకోవటం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇతను వెళ్ళటం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో స్లోగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అతని మనసులో పడింది. అంటే నువ్వు చేసుకున్నటువంటి పెళ్లి కాదు, నీకు సరైనటువంటి మనకు ఫ్యామిలీకి తూగేటటువంటి పెళ్లి కాదు అని చెప్పి వాళ్ళు చెప్పటం, ఇతను ఆలోచించటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. అతని మానసిక పరిస్థితి చూస్తే కనుక చాలా దృఢత్వమైనటువంటి మానసిక పరిస్థితి, చాలా స్ట్రాంగ్. తర్వాత ఏమైంది అంటే కనుక ఇది ఒక బిజినెస్ వ్యవహారం కింద మారిపోయింది. అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే అక్కడ మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఆప్యాయతలు అన్నవి ఎక్కడ కూడా నాకు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. లీలాకృష్ణ విషయానికి వస్తే మేడం, అమ్మ నీకు తెలియని అంశాలు బహుశా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పార్వతి గారు నీకు చెప్తాను నేను మెయిన్గా. అంటే ఇతని వ్యక్తిత్వంలో ఉండేటటువంటి అంశం ఏంటంటే పక్క వాళ్ళ యొక్క బలహీనతలు అతని బలాల కింద వాడుకునేటటువంటి తత్వం ఉందమ్మా. ఆ అమ్మాయికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే పిల్లలు పుట్టకపోవటం. ఆ బలహీనతను ఉపయోగించుకుని పెళ్లిలోంచి బయటపడేటటువంటి ఆలోచనలు అతను.
ఆ పెద్ద ఆమెకు ఉండేటటువంటి బలహీనత ఏంటంటే మగదిక్కు లేకపోవటం. సో మగదిక్కుగా ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఏమొచ్చి నువ్వే ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు వేరే కారణాల వల్ల అని చెప్పి ఆవిడ బలహీనతను వేలెత్తి చూపెడుతుంది. నీకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నువ్వు వీలైనంత తొందరలో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి నీ మీద ఒత్తిడి పెట్టాడో ఏం పెట్టాడో లేదు నాకు తెలియదు, కానీ నువ్వైతే పరిగెట్టుకుని వచ్చి అతను పెళ్లి చేసుకున్నావు. అంటే ఏంటంటే అవతల వాళ్ళ యొక్క మీ ముగ్గురు యొక్క బలహీనతలు అతని బలాల కింద మారిపోయినాయి. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ. ఇతని కోపం ఎక్కువ అమ్మా. మీరు 8 నెలల్లో మరి ఏం చూసారో నాకు తెలియదు, కానీ ఇతనికి కోపం ఎక్కువ. తన కోపమే తన శత్రువు అన్నట్టు ఇతనికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. పిల్లలు లేకపోవటం వల్ల నేను ఈ పెళ్లిలోంచి బయటపడ్డాను అనేటటువంటి అంశాన్ని మేము ఎవరూ నమ్మట్లేదండి. మీరైనా కూడా ఇక్కడ పిల్లలు అన్నది ఏమీ లేదు. బహుశా పిల్లలు ఉండుంటే కనుక మీరిద్దరు కలిసి ఉండేవారు. ఎందుకంటే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషన్ పిల్లల మీద వెళ్ళి ఉండేది కాబట్టి. పార్వతి గారు, మీ విషయానికి వస్తే మీరు చాలా తొందరగా మేడం ముందుకు రాగానే ఒక అపాలజీ చెప్పేశారు, క్షమాపణ అడిగారు. అంటే చాలా తొందరగా తెలుసుకున్నారు అని మాకు అనిపించింది. కానీ ఏంటంటేనమ్మా ఇక్కడ క్షమాపణ చెప్పడం కాదు, మీరు ఒక అంశం ఏమన్నారంటే ఇలా జరుగుతుందని అనుకోలేదండి అని అనుకున్నాను. ఓకే, కరెక్టేనమ్మా. నువ్వు అలా చాలా మంది మేము అనుకుని వచ్చామండి అని ఎవరు అనరమ్మా. అనుకోకుండానే మేము వచ్చామండి అని అంటారు. కానీ ఏదేమైనా కూడా మీరు తొందరపడ్డారు. మీ మొదటి భర్త చేసినటువంటి హింస అతని క్యారెక్టర్ గురించి మీకు ఆలోచన ఉంది, కానీ ఇతని పూర్తి స్థాయిలో విశ్లేషించడంలో మీరు విఫలమయ్యారు. అతను లేకపోతే ఇతను బాగుంటాడు అని అనుకున్నారు. ఇతనేమోచి ఆవిడ కాకపోతే మీరు బాగుంటారు అని అనుకున్నారు. ప్లస్ మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ కింద వాడుకోవచ్చు అని అతను అనుకున్నారే, కానీ మీ ఇద్దరి మధ్యన ఏర్పడినటువంటి బంధం కూడా చాలా వీక్. ఇప్పుడు మీ పరిస్థితి ఇలా ఉంటే కనుక ఎదిగినటువంటి మీ కూతురు పరిస్థితి ఏంటి? మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ పుట్టబోయేటటువంటి పిల్లవాడి పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అన్నది మాత్రం నాకైతే అర్థం కాదు. ఏ వైవాహిక సంబంధంలోనైనా కూడా భార్యకి పిల్లలు పుట్టట్లేదనన్నా, లేకపోతే భార్య పిల్లలు కనడానికి అర్హురాలు కాదనన్నా, ఆ కారణం మీద మాత్రం డైవర్స్ అనేది ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో కేవలం పిల్లలు పుట్టలేదు మా ఇద్దరికి, దాని మూలాన మాకు డైవర్స్ ఇవ్వండి అంటే ఏ చట్టము ఏ కోర్టు కూడా ఒప్పుకోదు. దానికి బోల్డని వేసున్నాయి, ట్రీట్మెంట్ తీసుకోండి, లేకపోతే అడాప్షన్కి వెళ్ళండి, ఏ కారణం చేతనన్నా మీరు కలిసి ఉండండి అని చెప్తారు. అంతే తప్ప పిల్లలు లేకపోవడం ఒకటే కారణం చూపిస్తూ డైవర్స్ తీసుకోవడం అనేది కుదరదు. ఆయనకు ముందు ఒక పెళ్ళి అయింది. ఎందుకు వచ్చినాయి మా ఇంటికి? మేము చనిపోదాం అనుకున్నాం. మా ముగ్గురు పిల్లలు మేము చనిపోదాం అనుకున్నాం. నువ్వు నేను ఎన్నేళ్ళగా నేను అంతా చంపిస్తావు. ఇప్పుడు దందకు పొద్దుగా లేచి దందకు పోతే సరే, లేకుంటే మంచిగా ఉండదు. కుక్కలాగా దిగులు తెచ్చిస్తే మీరు తీసుకుంటారు, రెచ్చగొట్టాడు మాట్లాడతారు. ఇంట్లో మనుషులు నేను కలిపేది ఉంది. మళ్ళీ కొట్లాడడం మొత్తం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది మేడం. మంచిగా ఊడదు. మేము ఎన్నడూ చక్కగా చూసి ఇట్లా బుక్కడ అన్నం తినిపించింది తెలియదు మేడం మాకు. నా తెలివి వచ్చిన కాడికి ఆమె అన్నదేమో మేడం. నా తెలివి వచ్చిన కాడికి మా అమ్మ పెంచింది. తల్లి ప్రేమ కావాల్సినప్పుడు ఆమె మా దగ్గర లేదు మేడం. ఏముంది మా మమ్మీ డాడీ చూసిరు, ఇలా దేవుళ్ళు మేడం. కాలేజ్ కానీ ఇప్పుడు స్కూల్ ఈ స్టేజ్ నీ ముంగ మాట్లాడడానికి కారణం మా మమ్మీ డాడీ, ఆమె కాదు. ఆమె ఎవరో మాకు తెలియదు. మమ్మల్ని చూడనప్పుడు ఆమె ఎవరు మేడం? మా ఇంట్లో ఉంది ఆమె. చెప్తాం మస్తు చెప్తుంది, అన్ని అబద్ధాలు, అన్ని దొంగ మాటలే. విశ్వాసం కాదు, నువ్వు తప్పుతున్నావు అబద్ధాలు ఆడుకుంటా. ఆమె మా దగ్గర ఉండదు. మొత్తం వర్గల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది, కొట్లాడి పెట్టుకుంటుంది, పోతుంది. మాకొద్దు మేడం ఆమె.